ఎన్నికల సమయంలో కూటమి పార్టీలు ఉమ్మడిగా ప్రకటించిన సూపర్ 6 పథకాలకు గాను ప్రమాణ స్వీకారం చేసిన వేదికపై నుంచి కార్యరూపం ఇచ్చారని తెలిపారు. జాతి నిర్మాణంలో కీలక పాత్ర పోషించే విద్యాశాఖను ఆదర్శంగా తీర్చుకోదిద్దడానికి గాను మెగా డిఎస్సి నోటిఫికేషన్ అవ్వాతాతలకు, ప్రత్యేక ప్రతిభావంతులు తదితరులకు అందించే ఎన్టీఆర్ సామాజిక పింఛన్లను పెంచడం వంటి వాటిపై సంతకాలు చేసి వాటికి కార్యరూపం ఇచ్చారని చెప్పారు. పాలన చేపట్టిన తొలి రోజుల్లోనే రైతన్నలకు ఆలంబనగా రాయితీతో విత్తనాలను అందించారని అన్నారు. రైతులను భయపెట్టే విధంగా గత ప్రభుత్వం రూపొందించిన భూ హక్కు చట్టాన్ని రద్దు చేశారంటూ తెలియజేశారు. వరదల రూపంలో అనుకునే విధంగా విజయవాడకు ఆపద వస్తే 10 రోజుల పాటు వాహనంలో నిద్రించి వరద నీటిలోనే తిరుగుతూ ప్రజలకు తానున్నాను అంటూ భరోసా కల్పించిన నిజమైన అరుదైన నాయకుడు మా పెద్దాయన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అంటూ వర్ణించారు. ఉద్యోగస్తులకు వేతనాలు, పింఛన్దారులకు పింఛన్లు 1వ తేదీనే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అందిస్తోందని అన్నారు. ఇన్ని విజయాలు ప్రజల అండదండలతో సాధించగలిగినట్లుగా సభాముఖంగా ఎమ్మెల్యే పులవర్తి నాని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు నాగరాజు నాయుడు, మాజీ జెడ్పీటీసీ సురేష్ చౌదరి, ఎంపీటీసీ విజయసింహారెడ్డి, షాజహాన్ బాషా, జనసేన పార్టీ అధ్యక్షుడు తలారి గురునాథ్, సర్పంచ్ యువరాజు, మధునాయుడు, ఆనంద్ చౌదరి, కృష్ణమనేని సావిత్రి, ఎంపీపీ, ఎంపీడీఓ, తహసీల్దార్లు, ఇతర శాఖల అధికారులు, సచివాలయ కార్యదర్శులు, సిబ్బంది, శివారెడ్డి, ప్రకాష్, పురుషోత్తం రెడ్డి, కూటమి మండల నాయకులు, కార్యకర్తలు, యువత, మహిళలు తదితరులు పాల్గొన్నారు. నెక్స్ట్, ప్రజలందరి భాగస్వామ్యంతోనే స్వచ్ఛ తిరుపతి సాధ్యం. కమిషనర్ ఎన్ మౌర్య హితవు. ప్రజలందరి భాగస్వామ్యంతోనే స్వచ్ఛ తిరుపతి సాధ్యమవుతుందని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య అన్నారు. స్వచ్ఛత హీ సేవ కార్యక్రమంలో భాగంగా నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పోటీలకు సంబంధించిన పోస్టర్లను సోమవారం కమిషనర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కమిషనర్ మౌర్య మాట్లాడారు. ఈ సంవత్సరము మనం గాంధీ జయంతి అక్టోబర్ 2 ముందు ఒక 2 వీక్స్ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేస్తున్నాము. సో ఈ ఇయర్ కూడా సంపూర్ణ స్వచ్ఛత అండ్ స్వభావ స్వచ్ఛత అనే థీమ్తో మనము కండక్ట్ చేస్తున్నాము. ఈ 14th నుంచి మనం స్టార్ట్ చేసాము. యాక్టివిటీస్ 17th స్టార్ట్ అయింది. సో ఈ స్వచ్ఛత ఈ సేవా ప్రోగ్రాంలో మనకు 3 కాంపనెంట్స్ ఇచ్చారు. అందులో ఫస్ట్ది స్వచ్ఛతకి భాగీదారి అనేసి, అందులో ఏంటంటే మనము డిఫరెంట్ యాక్టివిటీస్ టేకప్ చేస్తాం. ఆ డిఫరెంట్ యాక్టివిటీస్లో మనము ఏదైతే డే టు డే శానిటేషన్ చేస్తామో ఆ శానిటేషన్లో భాగంగానే మనం ప్రతిరోజు కూడా కొన్ని క్లీన్లీనెస్ టార్గెట్ యూనిట్స్ అనేవి ఐడెంటిఫై చేస్తాం. అంటే ఒక 25 దాకా డ్రోన్ కూడా వచ్చి మనము స్టేట్ గవర్నమెంట్ నుంచి డ్రోన్ వచ్చింది. సో ఆ డ్రోన్లో మనం ఈ 25 టార్గెట్ యూనిట్స్ ఎప్పుడు నుంచో డంప్ పడిపోయి తీయకుండా ఉన్న టార్గెట్ యూనిట్స్, అవి కాకుండా మనం వేకెంట్ సైట్స్ అనేవి 190 ఐడెంటిఫై చేసాము. ఆ వేకెంట్ సైట్స్ ఏమవుతుందంటే మనము పబ్లిక్ వెళ్ళి అక్కడ వేస్తున్నారు, ఆ ఓనర్ దాన్ని చూసుకోకుండా ఉండడంతో మనం పెనాల్టీ వేసేసి దాన్ని క్లీన్ చేయాలనే ఉద్దేశంతో ఆ వేకెంట్ సైట్స్ కూడా మనం ఐడెంటిఫై చేసాము. అవన్నీ కూడా టేకప్ చేస్తున్నాము. అందులో భాగంగానే డ్రైన్స్ డీసిల్టింగ్ కూడా చేస్తాము. ఆ డ్రైన్స్ డీసిల్టింగ్ నియర్లీ 90 lakhs పెట్టి ఒక టెండర్ పిలిచేసి డీసిల్టేషన్ అనేది స్టార్ట్ చేస్తాం. నేను దానికి ఇంకొకటి కూడా చెప్పాను, కార్పొరేటర్స్ని ఇన్వాల్వ్ చేసి మన పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఇన్వాల్వ్ చేసి ఆ డీసిల్టేషన్ సరిగ్గా జరుగుతుందా లేదా అనేది చేయమని చెప్పాము. ఎందుకంటే మనకు వర్షాకాలం వస్తుంది కాబట్టి వర్షం పడితే మనకి చాలా ఏరియాస్, ఆటో నగర్, లక్ష్మీపురం ఇవన్నీ కూడా నీటికి ముంపవుతున్నాయి. సో ఈ డ్రైన్స్ డీసిల్టేషన్ అన్న చేస్తే కొంచెం వరకు తగ్గుతుంది. మనం మిగతావి డ్రైన్స్ అనేవి వైడెన్ చేస్తేనే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. డీసిల్టేషన్తో కొంచెం తగ్గుతుందనే ఉద్దేశంతో మనం చేస్తున్నాము. థర్డ్, నేను మ్యాన్ హోల్స్ అన్నీ కూడా ఐడెంటిఫై చేసేసి 50,000 మ్యాన్ హోల్స్ ఉన్నాయి. ఆ మ్యాన్ హోల్స్ కూడా మనము సిల్ట్ చెత్త ఏదైతే ఇరుక్కపోయి ఉంటే అది తీయమంటున్నాం, లీకేజెస్ ఉన్నాయి కాబట్టి. సో ఆ మ్యాన్ హోల్స్ చేస్తున్నాము. అండ్ అందులో భాగంగానే మనము ఈ పాట్ హోల్స్ ఏమన్నా పెద్ద పాట్ హోల్స్ ఉంటే బ్రహ్మోత్సవాల టైంకి ఇబ్బంది కాకుండా నేను ఎస్సీ కూడా ఐడెంటిఫై చేయమని చెప్పాము. సో సెకండ్ థింగ్, మాస్ పబ్లిక్ పార్టిసిపేషన్ అనేది ఉండాలి కాబట్టి ఇందులో పబ్లిక్ పార్టిసిపేషన్లో భాగంగా మనం ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, ఈ మెప్ప వీళ్ళు కాకుండా పబ్లిక్ కూడా పార్టిసిపేట్ చేయాల్సిన ఉద్దేశంతో ఈ మ్యాప్ మై ఇండియా అనేది ఒక యాప్ ఇచ్చారు గవర్నమెంట్. ఆ యాప్లో మనము ఈవెంట్స్ అనేది కూడా పబ్లిక్ ఎవరైతే ఇన్వాల్వ్ అయితే వాళ్ళు క్రియేట్ చేయొచ్చు. ఇక్కడ చెత్త ఉందని కూడా వాళ్ళే ఐడెంటిఫై చేసి పెట్టచ్చు. సో ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి, ఆ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆ యాప్లో ఇక్కడ నా చెత్త ఉంది మా ఇంటి పక్కన, జీవీపీలు కాదు, మనం రెగ్యులర్గా పడే చెత్త కాదు, అది రెగ్యులర్గా తీస్తాము. వేకెంట్ సైజ్లో చెత్త పడడం కానీ, కొన్ని ఏరియాస్లలో మనము ఫ్రింజ్ ఏరియాస్లో చెత్త ఉండడం, అవి ఐడెంటిఫై చేసి పెట్టినా మేము అవన్నీ క్లీన్ చేయడం జరుగుతుంది. కొన్ని మా దృష్టిలో లేనివి కూడా ఉంటాయి కాబట్టి అవి పెట్టుకొని అది గవర్నమెంట్ మొత్తం కూడా చూడొచ్చు. సో అది కూడా ఎంకరేజ్ చేస్తున్నాము. అండ్ తర్వాత 26న మనము పెద్ద ఎత్తున కొన్ని ప్లాన్ చేస్తాము.
ఫస్ట్ స్ట్రీట్ ప్లేస్ మనము ఈ ఎక్కడైతే ట్రాఫిక్లో ఉంటాయో అవి ఆర్డి టూరిజంతో మనము కొలాబరేట్ చేసుకుని స్ట్రీట్ ప్లేస్ కూడా ప్లాన్ చేయడం జరిగింది. స్ట్రీట్ ప్లేస్ కాకోకుండా మనం ఇందిరా మైదానంలో ఒక నాటక్లా కూడా మనం స్వచ్ఛత హీ సేవకు ప్లాన్ చేస్తున్నాం. తర్వాత అక్కడే పక్కన మనం ఇండోర్ స్టేడియంలో అంతా ఒక 200 మెంబర్స్ శానిటేషన్ వర్కర్స్తో మనం ఈ స్వచ్ఛత హీ సేవలోని ఇంకొకటి సఫాయి కర్మచారి వాళ్ళకి సోషల్ సెక్యూరిటీ కవరేజ్, హెల్త్ చెకప్స్, వాళ్ళకి పీపీఈ కిట్స్ ఇవి కూడా ఇస్తాం. పీపీఈ కిట్స్ ఐఓసీల వాళ్ళతో మనము వాళ్ళ సిఎస్ఆర్ కింద ఒక 500 కిట్ల దాకా తీసుకుంటున్నాము. సో అవి డిస్ట్రిబ్యూట్ చేయడము, తర్వాత వాళ్ళకి హెల్త్ చెకప్స్ చేయడము అన్నీ కూడా టాటా క్యాన్సర్ ట్రస్ట్ వాళ్ళతో కొలాబరేట్ చేసుకొని, అలాగే అర్బన్ హెల్త్ సెంటర్స్తో కూడా అక్కడ టెస్టులు చేయించడం. చాలామంది నాకు చెప్పడం ఏంటంటే హెచ్ఐవి పాజిటివ్ కూడా తేలుతున్నారు. వాళ్ళందరినీ మళ్ళీ డిస్ట్రిక్ట్ హాస్పిటల్కి మనము రెఫర్ చేయడం జరుగుతుంది. ఆ హెల్త్ చెకప్స్ కూడా మనకి ఎంతమంది అయితే వర్కర్స్, మొత్తం 900 మంది శానిటేషన్ వర్కర్స్ ఉన్నారు యూడిఎస్ వర్కర్స్తో కలిసి. సో వాళ్ళకి చెకప్ చేసేసి అక్కడే ఏమన్నా వాళ్ళకి ఇంకా ఇన్సూరెన్స్లు అని లేకపోతే అక్కడ ఎస్బీఐ వాళ్ళని పిలిపించేసి చేయించడం జరుగుతుంది. అండ్ థర్డ్ ఇంపార్టెంట్ యాక్టివిటీ ఆ రోజు చేసేది వేస్ట్ టు ఆర్ట్ అనేది ఒకటి చేస్తున్నాం. ఈ ఇయర్ థీమ్లోనే వేస్ట్ టు ఆర్ట్ అంటే మనకి చెత్తతో మనం ఆర్ట్ ఏది చేయొచ్చని ఆ కాంపిటీషన్ కూడా కండక్ట్ చేస్తాం. ఈ రోజు అందులో భాగంగానే మనం ఈ పోస్టర్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. వేస్ట్ టు ఆర్ట్ అనేది మనము మొదటి ప్రైజ్ 10,000, రెండోది 8,000, మూడోది 5,000. సో మనం కాలేజ్ వాళ్ళు కానీ స్కూల్ పిల్లలు కానీ వచ్చి పార్టిసిపేట్ చేయొచ్చు. ఇది కచ్చిపి ఆడిటోరియంలో చేయడం జరుగుతుంది. సో ఈ వేస్ట్ టు ఆర్ట్ ఉదయం 9 గంటలకు కచ్చిపి ఆడిటోరియంలో వచ్చి రిజిస్టర్ చేసుకొని పార్టిసిపేట్ చేయొచ్చు. ఆ రోజు ఎవరైతే బాగా చేస్తారో వాళ్ళకి ఆ రోజు ప్రైజ్ మనీ కూడా ఇవ్వడం జరుగుతుంది. సెకండ్, ఒక పరుగు పందెం కూడా మనము ఆ రోజు పెడుతున్నాము. అది ప్రథమ బహుమతి 5,000, నెక్స్ట్ 3,000, థర్డ్ 2,000 రూపాయలతో చేస్తున్నాం. అది వివేకానంద సర్కిల్ నుంచి ఎస్వి యూనివర్సిటీ వరకు చేస్తాము. సో దాంట్లో కూడా పార్టిసిపేషన్ అనేది బాగుండాలనేసి సో అందరినీ ఎంకరేజ్ చేస్తున్నాము, వచ్చి పార్టిసిపేట్ చేయండి. సో ఈ ప్రోగ్రామ్స్ మనము 26న ప్లాన్ చేస్తున్నాం. అవి కాకుండా ట్రీ ప్లాంటేషన్ ఒకటి ఉంటుంది. సో అవి రెగ్యులర్గా చేస్తున్నాం. మనం చెత్తపడే చోట ట్రీ ప్లాంటేషన్, ప్రకాశం పార్క్లో కూడా నెక్స్ట్ ట్రీ ప్లాంటేషన్ ప్లాన్ చేస్తాం. అవి కాకుండా 1 అక్టోబర్న మనము వినాయక సాగర్లో అనుకున్నాము. అది కాకపోతే ప్రకాశం పార్క్లో కలెక్టర్ గారు, ఎమ్మెల్యే గారు వీళ్ళంతా పార్టిసిపేట్ చేసేసి మనం క్లీనినెస్ అనేది టేకప్ చేయడం జరుగుతుంది. సెకండ్న మనము వాళ్ళకి సన్మానించడం, ఎవరైతే బాగా చేస్తారో వాళ్ళకి సన్మానించడము, శానిటేషన్ వర్కర్స్కి ఆ రోజు కూడా కొన్ని సెకండ్ ఫేజ్లో పీపీఈ కిట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇది స్వచ్ఛత హీ సేవలో భాగంగా చేసినది. ఇంకోటి, మనం ప్లాస్టిక్ బ్యాన్ కూడా ఇందులో పార్ట్ కాబట్టి అది కొన్ని మన రైడ్స్ చేసాము. కొన్ని షాప్స్ ప్లాస్టిక్ సప్లయర్స్ పైన రైజ్ చేసి వాళ్ళకి ఫైన్ వేయడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ కూడా మనకు బయట నుంచి వస్తుంది కాబట్టి కలెక్టర్ గారు కూడా నేను చెప్పాను, సార్ ఈ పొల్యూషన్ బోర్డుకి ఇన్ఫార్మ్ చేశారు, ఎక్కడన్నా మ్యానుఫ్యాక్చర్స్ ఉంటే కూడా రైడ్ చేసేసి వాళ్ళని సీజ్ చేయమని చెప్పాము. ఇవి మనము రైడ్ చేయడము సప్లయర్స్ పైన చేస్తున్నాం, కానీ ప్రతి ఒక్కరు కూడా ఒక బాధ్యతగా సప్లయర్సే కాదు, ఎవరైతే మనం అమ్ముతుంటారో కొట్లు, మనము బయట కూడా మనము ప్రజలు కూడా ఒక బాధ్యతగా తీసుకొని ఆ ప్లాస్టిక్ ఏదైతే మనము ర్యాప్ ఉంటామో 51 మైక్రాన్స్ కంటే ఎక్కువ ఉండాలి. క్యారీ బ్యాగ్ యాక్చువల్ అయితే 120 మైక్రాన్స్ ఉండాలి. ఆ 120 మైక్రాన్స్ అనేది లేదు కాబట్టి మనము చాలా అవైలబిలిటీ తక్కువ ఉంది కాబట్టి 75 మైక్రాన్స్ అబోవ్ ఏదున్నా కూడా యాక్సెప్ట్ చేస్తున్నాం. సో అది ఉండేలాగా, లేదంటే క్లాత్ బ్యాగ్స్ ఉండేలాగా చూసుకోవాలి. ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే